వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కెరన్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపర్షన్ అనే టాపిక్ డిస్కస్ చేద్దామండి. రేషియో అండ్ ప్రాపర్షన్లో మనం టైప్ 5 అనేది డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు టైప్ 5లో ఆల్రెడీ 2 వీడియోస్ కంప్లీట్ అయ్యండి. ఎవరైతే చూడలేదో ఆ వీడియోస్ చూడండి. ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ గణేష్ స్టడీ సెంటర్ యాప్ని కూడా మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మన దగ్గర ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్ క్లాసెస్ అండ్ ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ అండ్ కెరన్స్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటుగా రీజనింగ్ కూడా చేయడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ అన్ని కూడా మన గణేష్ స్టడీ సెంటర్ యాప్లో పెట్టడం జరిగింది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరం తెలుసుకోవచ్చండి. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. ఏ, బి అండ్ సి ఇన్వెస్టెడ్ 13,000 rupees and 17,000 rupees and 5,000 respectively in a business. At the end of the year, they earn a profit of 1,400 rupees. B share of profit is అని ఇచ్చారండి. ఇక్కడ మనం టైం మెన్షన్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా మనం ఏం చేయాలండి, అమౌంట్ అనేది షేర్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనండి. ఇక్కడ ఎంతైతే డిపాజిట్ చేశారో దాన్ని బట్టి అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చూడండి. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చాడో చూడండి. ఇక్కడ ముందు ఏబిసి 3 రాసుకోండి. ఏబిసి ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, 13,000 అండి, అంటే 13,000. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 17,000. సి యొక్క ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే 5,000, అంటే ఈ రేషియోలో మనకు పంచవలసి ఉంది. ఇక్కడ టైం మనకి ఇవ్వలే. టైం ఇచ్చి ఉంటే మన ప్రాఫిట్ ఎలా పంచాలండి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అండి. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం మనం తీసుకునే వాళ్ళము. కానీ ఇక్కడ మనకి టైం ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా మీరు ఏం చేసుకుంటారండి, ఈ టైం తీసేసి ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఏ పర్సంటేజ్లో ఉంటుందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. కాబట్టి చూడండి, ఇక్కడ 3 zeros క్యాన్సిల్ చేసండి. ఏం మిగిలిందండి, 13:17:5 అవుతుందండి. ఇప్పుడు బి యొక్క షేర్ కావాలండి. బి యొక్క షేర్ ఏంటంటే 17 అవుతుంది కాబట్టి 17 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. మరి 17 టేబుల్తో ఏది క్యాన్సిల్ అవుతుందో చూడండి. 17 టేబుల్తో 680 మాత్రమే క్యాన్సిల్ అవుతుందండి. మిగిలినవి కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఆన్సర్ మన ప్రాసెస్ ప్రకారంగా చేసినట్లయితే బి యొక్క షేర్ కావాలి కాబట్టి మొత్తం టోటల్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 1,400 అండ్ బి యొక్క షేర్ 17 అండి బై ఇక్కడ 13 + 17 అండి, అంటే మనకి 30 అవుతుంది. 30 + 5 35 అండి. 7 టేబుల్తో చూసుకున్నట్టయితే 7 5s అండి. 7 టేబుల్తో 7 2s 100s అండి. 5 టేబుల్తో చూసుకున్నట్టయితే 5 4s 0s కాబట్టి 17 4s 68 అండి, అంటే 680 అవుతుందండి. 680 రూపీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 32. 600 rupees ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏ, బి అండ్ సి. 40 rupees more than 2/5 of the 5 of A share, 20 rupees more than 2/7 of B share and 10 more than 9/17 of C share are equal. Then A share is అని అడిగండి. ఏ యొక్క షేర్ కావాలి. ఇక్కడ మనం చూడండి 600 రూపాయలను ముగ్గురికి పంచవలసి ఉంటుంది. ఏ యొక్క షేర్ కావాలండి. క్వశ్చన్ అయితే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందండి కాబట్టి కొద్దిగా సైజ్ తగ్గించాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమన్నా చూడండి, 40 more than 2/5 of A. 2/5 ఆఫ్ అంటే ఏంటి కదండి, 2/5 ఆఫ్ ఏ. 40 మోర్ అన్నాడు కాబట్టి +40 అండి. +40 ఈజ్ ఈక్వల్ టు 20 more than 2/7 ఆఫ్ బి +20. నెక్స్ట్ 10 more than 9/17 ఆఫ్ సి +30. ఇవన్నీ కూడా ఈక్వల్ అండి. చూడండి, ఆర్ ఈక్వల్ అన్నాడు. ఇప్పుడు దీని నుండి ఈ రెండింటిని ఉపయోగించుకుంటూ నెక్స్ట్ ఈ రెండింటిని ఉపయోగించుకోండి. ఈ రెండింటిని ఎందుకంటే మనకి షేర్ ఎవరిది అడిగాడు, ఏ యొక్క షేర్ అడిగాడు కాబట్టి ఈ రెండింటిని ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఓకే, అలా అయితే మనకి ఇక్కడ చూడండి ఏ షేర్ కావాలి. ఓకే, బాగానే ఉంది అంతా కూడాను. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించుకుంటే ఈ 2/7 బి మాత్రం వాల్యూ కనుక 2/7 బి ఈజ్ ఈక్వల్ టు 2/5 ఏ. ఇక్కడ +40 ఉందండి. ఈ 20 కాస్త ఇది ఏమవుతుంది, -20 అవుతుందండి. మరి b ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, ఈ 7/2 కాస్త 2/7 కాస్త ఇటు వస్తే ఏమవుతుందండి 7/2 అవుతుందండి.
7/2 ఇంటూ 2/5 ప్లస్ 20 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీని నుంచి చూడండి, దీని నుంచి ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే 2/a లేదా ఇక్కడ 9/17 తీసుకోండి. 9/17c ఈజ్ ఈక్వల్ టు 2/5a ప్లస్ 40. ఈ ప్లస్ 10 కాస్త ఇటు వస్తే ఏమవుతుందండి, -10 అవుతుందండి. ఓకే, ఇప్పుడు సి వాల్యూ కావాలంటే సి ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 17/9 ఇంటూ 2/5a ప్లస్ 30 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ తెలిసింది, బి వాల్యూ తెలిసింది, సి వాల్యూ తెలిసిందండి. ఇప్పుడు మనకి a ప్లస్ బి ప్లస్ సి మూడు కలిపితే ఏం రావాలండి, 600 రావాలండి. అవునా కాదండి? ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ మూడు కలిపితే ఏం రావాలంటే 600 రావాలండి. ఇక్కడ చూడండి రాసుకుంటాను. కొద్దిగా మనకి ఇక్కడ లెందీ ప్రాసెస్ అండి, అంతే. రాసేది తక్కువ, చేసేది ఎక్కువైపోయిందండి ఇక్కడ, అంతే. చూడండి ఇక్కడ 600 అనమాట. ఏ వాల్యూ ఏ అని ఉంచండి, ఎందుకంటే అన్ని ఏలోకి మార్చుకుంటున్నాం. బి వాల్యూ ఏం రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు అండి, 7/2 ఇంటూ 2/5a ప్లస్ 20 అని రాసుకోవచ్చండి. ప్లస్ సి వాల్యూ ఏమైనా రాసుకోవచ్చు అండి, 17/9 ఇంటూ 2/5a ప్లస్ 30 అని రాసుకోవచ్చండి. ఈజ్ ఈక్వల్ టు 600. ఇలా మనము మొత్తం ఇవన్నీ కూడా మనము ఎల్సిఎం రూపంలో చేసినట్లయితే మనకు కొద్ది లెందీ ప్రాసెస్ అయినప్పటికీ ఇక్కడ ఏమన్నాయండి, 259 ఉందండి, అంటే 45 తీసుకోండి. డైరెక్ట్గా ఎల్సిఎం 45 తీసుకోండి. మరి ఇంకా టైం వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి డైరెక్ట్గా 45 తీసుకున్నాను నేను. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి ఇక్కడ 45 వస్తుందండి, 45a ప్లస్ ఇక్కడ చూడండి 2 7 ఎంత అండి, 14 అండి. 14 ఇంటూ a ఇంటూ ఇక్కడ 2 5 10 కదండి. 10 అంటే 45 తీసుకున్నాం కదా, ఇక్కడ 2 ఉండకూడదు అనమాట. 2 క్యాన్సిల్ చేసేయండి, 2 క్యాన్సిల్, ఎందుకంటే మనకి 2 ఉంటే ఇబ్బంది కదా. 2 క్యాన్సిల్ చేసేయండి. 2 1s 2 10s, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుందండి. ఒక స్టెప్ రాసుకుంటే బాగుంటుందేమో, ఒక స్టెప్ రాసేద్దామా అండి, ఎందుకంటే ఇవన్నీ చేయాలి కదా. ఒక స్టెప్ ఎక్స్ట్రా రాద్దాం, ఎందుకంటే 2 క్యాన్సిల్ చేసినాక మీరు ఇబ్బంది పడతారు కాబట్టి 2 క్యాన్సిల్ చేసినట్లుగా ఒక స్టెప్ రాసేద్దాము. రాస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏ ప్లస్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుందండి, ఇక్కడ 7/5a వస్తుందండి. ఇక్కడ ప్లస్ 20 ఉండేది కదా, ఈ 2 1s 2 10s క్యాన్సిల్ అయిపోతుందండి. 7 into 10 అంటే ఏమవుతుందండి, 70 అవుతుందండి. ప్లస్ ఇక్కడ చూడండి 72 ఎంత అంటే 34 అండి, 34a/9 5s 45 అండి. ప్లస్ ఇక్కడ ఇది 9తో క్యాన్సిల్ అవుతుందా, అవ్వట్లే, కానీ 3తో అయిపోతుందండి. లేదా 9 ఉంచినా ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటంటే 17 into 30/9 అండి, ఈజ్ ఈక్వల్ టు 600. ఓకే, ఇప్పుడు మొత్తానికి 45 అనేది ఎల్సిఎంగా తీసుకోండి. 45 ఎల్సిఎంగా తీసుకుంటే ఇదేమవుతుందండి, 45a అవుతుందండి. ఇక్కడ 7 9s కాబట్టి 9 7s ఎంత అంటే 63a అవుతుందండి. ప్లస్ ఇక్కడ ఏమీ లేదంటే బై 1 కాబట్టి 70 into 45 అయిపోతుందండి. లేదా ఈ 70ని అటు పంపించేద్దామండి, 70ని అటు పంపించేద్దాం వాల్యూ కాబట్టి. ఇక్కడ చూడండి 45 ఆల్రెడీ ఉంది కదా, 45 34a అనమాట, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది ఏమవుతుందండి, 600 మైనస్ ఈ ప్లస్ 70 కాస్త ఇటు వస్తే -70 అవుతుందండి. ఇక్కడ కూడా 3తో 3 3s అండి, 3తో 3 10s క్యాన్సిల్ అయిపోయిందండి. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందండి, అవ్వదు కాబట్టి 170/-170/3గా తీసుకొచ్చండి. ఓకే, ఇక్కడ మొత్తం ప్లస్ చేయండి, ఇవన్నీ కూడా పైన ప్లస్ చేస్తే 45 63 అండి. ఇక్కడ మనకి ఏమవుతుందండి, 108 అవుతుందండి. 108 ప్లస్ ఇది ఒక 34 అండి, అంటే 148 కదా, 142 అవుతుందండి. 142a/45 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ రెండు మైనస్ చేసినట్లయితే 530 అవుతుందండి. 530 మైనస్ 170/3 అండి. ఇక్కడ చూడండి ఇదంతా కూడా కొద్దిగా లెందీ ప్రాసెస్సే అవుతుంది. ఇక్కడ 3తో మల్టిప్లై చేసేయండి. ఇక్కడ సరిపోద్దా, సాల్దా చూద్దాం. ఇంత పెద్ద లెక్క అయితే చేయడం కష్టం అండి, టైం వేస్ట్ కూడా అవుతుంది. మనకి ఇది వచ్చే వరకు ఆన్సర్ మనకి ఏదైనా మనం డిసైడ్ చేయలేమండి, ఎందుకంటే ఏ యొక్క మల్టిపుల్ ఏదో ఒకటి రావాలి. ఏ యొక్క మల్టిపుల్ ఏదో వస్తేనే మనం ఆన్సర్ చేయగలం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను నేను, 142/45a
ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీనికి ఎల్సిఎం చేసినట్లయితే ఇక్కడ 3 ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా, అంటే ఇక్కడ బైలోకి ఏమొచ్చేస్తుందంటే 3 వచ్చేస్తుందండి. బైలోకి 3 వస్తుందంటే 3 0 0 3 3 is 9 అండి, 3 5 is 15 అండి, అంటే 1590 మైనస్ 170 అవుతుంది. ఇక్కడ 3తో చూసుకున్నట్టయితే 3 1 315 అండి. మరి ఏ వాల్యూ కావాలంటే ఇక్కడ ఈ 2 మైనస్ చేయండి. 90 నుంచి 70 మైనస్ చేస్తే 20 అండి, 15 నుంచి 1 మైనస్ చేస్తే 14 అండి, అంటే 1420 వస్తుంది. ఇంటూ ఇక్కడ 142/15 ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుందండి 15/142 అవుతుందండి. 142 1s 142 10s అండి, 10 into 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 150 వచ్చిందండి. కాబట్టి 115 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, దానికోసం మనం ఎంత ప్రాసెస్ చేయవలసి వచ్చిందండి. ఇంకెక్కడైనా మనము ఆప్షన్ త్రూ చేయగలమంటే చేసే ప్రసక్తి కనిపించట్లేదండి. కాబట్టి ఇంకా ఎవరికైనా సరే దీనికన్నా అడ్వాన్స్గా ఎవరైనా చేయగలిగితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా వాట్సాప్ నెంబర్కి ఇది ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసి పెట్టవలసి ఉంటుంది. పెట్టండి, పెడితే మనం మిగిలిన వాళ్ళతో కూడా షేర్ చేసుకుందాం. మై వాట్సాప్ నెంబర్ 8985020648 అండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ టెలిగ్రామ్లో కానీ దీని ఆన్సర్ చేసి మీరు పెట్టినట్లయితే మిగిలిన వాళ్ళతో షేర్ చేసుకుందామండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 33. ఏ మ్యాన్ హ్యాజ్ 3 sons, 2 daughters and a wife. They divided a sum of 19,000 rupees among themselves such that each daughter get 1.5 times the amount received by each son, and his wife received 600 less than each son. What is the total amount received by 3 sons together అని ఇచ్చాడండి. 3 sons together అంటే ముగ్గురు కలిసి, చూడండి ఇక్కడ 3 sons together ముగ్గురు కలిసి ఎంత తీసుకున్నారో అడుగుతున్నానండి. ముగ్గురు కలిసి అంటే ఒక సన్ తీసుకున్నది ఒక ఎక్స్ అనుకున్నట్లయితే ముగ్గురు తీసుకుంది ఎంత అంటే 3x అండి. కాబట్టి 3 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుంది అదే మనకు ఆన్సర్ అవుతుంది. 3 టేబుల్తో ఇది క్యాన్సిల్ అవ్వట్లేదండి, 3 టేబుల్తో ఇది క్యాన్సిల్ అవ్వట్లేదు, 3 టేబుల్తో ఇది కూడా ఇది క్యాన్సిల్ అవుతుందండి, 84గా క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్తో ఇది క్యాన్సిల్ అవుతుందండి. ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి ఆన్సర్ అండి. ఇది కూడా అవ్వకపోయింటే సింపుల్గా మనం ఆన్సర్ చెప్పగలిగాం. 2 అయ్యాయి కాబట్టి రెండింటిలో ఒకటి కన్ఫర్మ్ ఆన్సర్ అనమాట. మరి ఏది కన్ఫర్మ్ అనేది చూద్దాం ఒకసారి. 8,400 కరెక్టా, 3,600 కరెక్టా చూద్దాం. మరి ఇంకేమైనా అలాంటి ఆప్షన్స్ ఏమి ఉన్నాయో చూడండి. ఇంకా ఆప్షన్ త్రూ చెక్ చేయడానికి ఏం లేవు, 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ అయ్యాయి. ఓకే, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు రాయండి. సన్ ఉన్నాడండి, డాటర్ అండ్ వైఫ్ అండి. సన్స్ ఎంతమంది అండి? 3 అండి. డాటర్స్ ఎంతమంది అండి? 2 అండి. వైఫ్ మాత్రం ఒక్కటేనండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమిన్నాడండి, ఈచ్ డాటర్ గాట్ 1.5 times ఆఫ్ ద సమ్ రిసీవ్డ్ బై ఈచ్ సన్. అంటే సన్ కంటే ఇక్కడ రాస్తాను చూడండి, సన్ను డాటర్ వీళ్ళిద్దరు చూసుకున్నట్లయితే ఈచ్ డాటర్ అంటే ప్రతి డాటర్ కూడా, డాటర్ అనేది 1.5 times ద అమౌంట్ రిసీవ్డ్ బై సన్. సన్ తీసుకునే దానిలో 1.5 తీసుకుంటాండి. 1.5ని నేను 15/10 అని రాసుకుంటానండి. 5తో చూసుకున్నట్టయితే 5 3s అంటే 5తో 5 2s అంటే. ఇప్పుడు మనకి సన్కి డాటర్కి రేషియో కావాలండి, లేదా డాటర్కి సన్కి ఏదైనా ప్రాబ్లం లేదండి. డాటర్ బై సన్ కావాలంటే ఏమవుతుందండి, 3/2 అవుతుందండి. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, 3/2. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, RS 600 లెస్ దాన్ ఈజ్ సన్ అన్నాడండి. ఎవరు? ఈజ్ వైఫ్ రిసీవ్డ్ అంటే ఆ వైఫ్ అనే ఈవిడ సన్ కంటే 600 తక్కువ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ మీరు తీసుకుంటే డాటర్ అనేది 3x అయితే సన్ అనేది ఏమవుతుందండి 2x అవుతుందండి. డాటర్ అనేది 3x అయితే, డాటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇది 3x అయితే సన్ అనేది 2x అవుతుందండి. సన్ కంటే 600 తక్కువ ఎవరండి? వైఫ్ అండి. కాబట్టి 2x - 600 అనమాట. 2x - 600 ఈ విధంగా పంచుకుంటారండి. ఇప్పుడు దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ ఎంత వస్తుందండి, ఇది 3 2s కాబట్టి 6x అండి. ఇక్కడ చూడండి 2 × 3x అంటే ఇది కూడా 6x వచ్చిందండి. 1 × 2x వచ్చిందండి, -600 అండి. ఇవంతా కూడా ప్లస్ చేస్తే మనకి ఏం రావాలండి, 19,000 రావాలండి. 19,000 రూపీస్ రావాలి. చూడండి ఇక్కడ 6x 2x అంటే ఏమవుతుందండి, 14x అవుతుందండి. 14x - 600 ఈజ్ ఈక్వల్ టు 19,000 అండి. దేర్ఫోర్ 14x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 19,000 + 600 అండి. అంటే ఏమవుతుందండి, 19,600 అవుతుందండి. 19,600. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, /14 అవుతుంది. 14తో చూడండి, 14 కాబట్టి 196 కాబట్టి ఎంత వస్తుందండి, 1400 వస్తుందండి. అంటే ఇక్కడ x మీన్స్ ఏంటండి,
ఎక్స్ మీన్స్ ఎక్స్ తీసుకోవద్దండి. మీరు ఏం తీసుకుంటారంటే ఎక్స్ వాల్యూ మనం ఏంటంటే ఇక్కడ ఎన్ని భాగాలు వాళ్ళకి చెందుతుంది ఆ విధంగా మనం ఎక్స్ తీసుకున్నామండి. ఇక్కడ రేషియోలో ఎక్స్ ఉంది కదా, ఈ రేషియోలో మనం ఎక్స్ తీసుకున్నాం అనమాట. కానీ మనకి కావాల్సింది ఏంటంటే చూడండి, సన్. ఏ సన్ అండి? ఒకడు అడిగాడా, వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై ద 3 sons? 3 sons కలిపి తీసుకున్న అమౌంట్ ఎంత అండి? 6x అండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి? 6x అవుతుందండి. 6x చూసుకున్నట్లయితే 6 ఇంటూ ఎక్స్ ఎంత వచ్చిందండి? ఇక్కడ 1400 వచ్చిందండి. 6 ఇంటూ 14 6 ఎంత అండి? 84. కాబట్టి 8400 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 8400 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఓకేనా? చూడండి, మనం టిక్ పెట్టిన రెండింటిలో ఏదో ఒకటి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. టిక్ పెట్టిన రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. కాబట్టి 100% మనం తప్పు కొట్టామంటే అది తప్పే అవుతుందండి. ఎందుకంటే ఎలిమినేషన్ మెథడ్లో మనము ఓన్లీ తప్పును గుర్తిస్తాం, కరెక్ట్ ఆన్సర్ని గుర్తించము. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 34. A, B and C received an amount of 8,400 and distributed among themselves in the ratio 6:8:7 respectively. If they saves in the ratio 3:2:4 respectively, and B saves 400, then what is the ratio of expenditure of A, B and C respectively అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, 8,400 రూపీస్ని ఎవరండి? ఏబీసీలు డిస్ట్రిబ్యూట్ చేయబడిందండి. ఏబీసీలకు అమౌంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:8. ఏబీసీ ముందు రాసుకోండి, ఇది 6:8:7 రేషియోలో మనకి వాళ్ళు పంచుకోవడం జరిగిందండి. ఇఫ్ దే సేవ్ ఇన్ ద రేషియో 3:2:4, దీనిలో వాళ్ళు కొంత అమౌంట్ 3:2:4 రేషియోలో వాళ్ళు సేవింగ్ చేసుకున్నారండి. ఓకే, అయితే ఇక్కడ రాస్తానండి. రాసుకునే కంటే ముందు ఇది విడదీద్దాం. చూడండి ఎంత అవుతుంది. చూడండి, ఇక్కడ 6 + 8 14 అండి. 14 + 2 అంటే 21 అండి. అంటే 21 పార్ట్స్ అనమాట. ఇది ఎంత అండి? 21 పార్ట్స్ అండి. 21 పార్ట్స్ అంటే 21 ఇంటూ ఎంత చేసి వస్తుందండి? 4 చేస్తే కాబట్టి అంటే 400 అని అర్థం. అంటే ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 400 కాబట్టి ప్రతి పార్ట్ ఏమవుతుందండి? ఇంటూ 400 ఇలా చేయవలసి ఉంటుందండి. 6 4 24 కాబట్టి 2400 అండి. 8 4 32 కాబట్టి 2300 అండి. 3200. 7 4 28 కాబట్టి 2800 అండి. ఇలా మనకి ఏమొచ్చిందండి? వీళ్ళకి ప్రాఫిట్ వచ్చిందండి, లేదా ఇన్కమ్ వచ్చింది అనుకోండి. ఇన్కమ్ ఇందులో ఇక్కడ చూడండి, ది రేషియో ఆఫ్ చూడండి, ఇఫ్ దే సేవ్ ఇన్ ద రేషియో 3:2:4 అండి. అంటే వాళ్ళు సేవింగ్ ఇచ్చాడండి. సేవింగ్స్ ఏమైనా ఇచ్చాడండి? 3:2:4 రేషియోలో ఉన్నాయండి సేవింగ్స్. కానీ ఇక్కడ బి యొక్క సేవింగ్ ఇచ్చాడండి ఎంతండి? 400 ఇచ్చాడండి. అంటే ఏమైందండి? ఇక్కడ ఇంటూ 200 అయిందండి. కాబట్టి అన్నిటికి కూడా ఇంటూ 200 అవుతుందండి. 4 2s ఎంత అండి? 800 అండి. ఇక్కడ 3 2s 600 అండి. 3 × 200 ఈజ్ ఈక్వల్ 600. ఇప్పుడు మనకి ఏమడిగాడు చూడండి, ఇక్కడ వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ, బి అండ్ సి రెస్పెక్టివ్లీ. ఇది ఇన్కమ్ అండి, ఇది సేవింగ్ అండి. మనకి ఎక్స్పెండిచర్ కావాలండి. ఎక్స్పెండిచర్ కావాలంటే ఇన్కమ్ నుంచి సేవింగ్ మైనస్ చేసిస్తే ఖర్చు వచ్చేస్తుందండి. ఆదాయం నుంచి పొదుపు చేసింది మైనస్ చేసి మనకి ఏమొస్తుంది? ఎక్స్పెండిచర్ వస్తుందో లేదండి. మరి ఏ విషయంలో చూసుకున్నట్లయితే 2400 రూపాయలు ఇన్కమ్ వచ్చిందండి, అందులో 600 రూపాయలు ఖర్చు చేసాడండి, అంటే మైనస్ చేయాలి. ఇక్కడ బి విషయంలో చూసుకున్నట్లయితే 3200 ఇన్కమ్ వచ్చిందండి, 400 ఖర్చు చేసాడండి. సి విషయంలో చూసుకున్నట్లయితే 2800 ఇన్కమ్ వచ్చిందండి, 800 ఖర్చు చేసాడండి, అంటే మైనస్ చేయవలసి ఉంది. ఇప్పుడు మైనస్ చేయండి. 28 నుంచి 8 మైనస్ చేస్తే ఎంత అండి? 20 కాబట్టి 2000 అవుతుందండి. 32 నుంచి 4 మైనస్ చేస్తే 2800 అండి. ఇక్కడ 24 నుంచి 6 మైనస్ చేస్తే 1800 అండి. ఇలా మనకి ఏమొచ్చాయండి? ఇవి ఎక్స్పెండిచర్ వచ్చిందండి. మరి ఎక్స్పెండిచర్ రేషియో కావాలి కాబట్టి 2 zeros క్యాన్సిల్ చేసండి. 2 zeros క్యాన్సిల్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా 2 టేబుల్తో పోతాయండి. 2 9s 2 14s 2 10s అండి. అంటే 9:14:10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 9:14:10 ఈజ్ ఎక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం చేయొచ్చండి. చూడండి, క్వశ్చన్ అనేది ఎంత బాగా ఇవ్వడం జరిగింది చూడండి. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు ఆర్ఎస్ అగర్వాల్లో కూడా కనిపించవండి. మనకి ఎందులో ఇచ్చాడండి? ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో వచ్చాడంటే 10+2లో ఇచ్చాడండి. అంటే ఒక సింపుల్ ఎగ్జామ్స్ అనమాట ఇవి. 10+2 అంటే మనకు ఓన్లీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఇస్తాడు. అటువంటి క్వశ్చనే మనకి ఇలా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అసలు ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇన్కమ్ అంటే ఏంటి, సేవింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలా అన్నీ తెలుసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 అండి.
Raman, Rohit and Raja are partners and invest in a business. Raman invest 1/4th of total and Rohit invest 1/3 of the total. What is the ratio of profit? Raman, Rohit, Raja రెస్పెక్టివ్లీ ఇచ్చాడండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారండి? రామన్ ఉన్నాడండి, రోహిత్ ఉన్నాడండి. రామన్కి ఆర్ఏని పెట్టుకున్నాను, రోహిత్కి ఆర్ఓ అని పెట్టుకున్నాను. ఇంకెవరు ఉన్నారండి? రాజా ఉన్నాడండి, ఆర్జే అని పెట్టుకున్నానండి. రాజా లేదా ఆర్ఏ జేఏ అని, ఓకే, చిన్న పేరు కూడా ఓకే. ఇప్పుడు ఇది రామ్ అని పెట్టుకోండి, రాబోతే రామ్ రోహు. ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఎలా ఉన్నాయి చూడండి. టోటల్ ఇన్వెస్ట్మెంట్లో టోటల్ మనము ఏమని తీసుకోవచ్చు అండి? 12గా తీసుకోండి టోటల్ని. ఎందుకంటే 4కి 3కి ఎల్సిఎం 12 కాబట్టి 12 అని తీసుకోవచ్చు అండి. అంటే టోటల్ మనకి 12 పార్ట్స్ ఉన్నాయి అనుకోండి. 12 పార్ట్స్లో వీడు 1/4th పార్ట్ అండి. 1/4 చూడండి, ఇక్కడ 1/4 వేసుకోండి. కాకపోతే ఇది 1/3 అండి. వీడు ఎంతో తెలియదు, ఇలా ఉంచండి. 1/4 అండి. 12లో 1/4 ఎంత అండి? 3 అండి. 12లో 1/3 ఎంత అండి? 4 అండి. మొత్తం 12 అయినట్లయితే ఇది 3, 4 ఇంకెంత ఉండిపోయిందండి? 7 అయింది కాబట్టి ఇంక 5 ఉండిపోయిందండి. కాబట్టి సీది ఏమవుతుందండి? 5 అవుతుందండి. వాళ్ళకి రేషియో కూడా ఏమవుతుందండి? 3:4:5 అవుతుందండి. 3:4:5 ఎక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఇక్కడ ఏం చేసామో మీకు అర్థం కాకపోవచ్చు, ఒక్కసారి మధ్యలో ఒక చిన్న స్టెప్ రాసేస్తాం చూడండి. అంటే మనం మొత్తం ఈ రెండింటికి మనం ఎల్సిఎం చేసామండి. ఎల్సిఎం ఇక్కడ రాసుకున్నామండి, ఎల్సిఎం ఇది. అప్పుడు ఏమవుతుందండి? ఇది 12/4 అవుతుందండి, ఇది 12/3 అవుతుందండి, ఇది రిమైనింగ్ అని రాసుకోండి. అంటే ఈ రెండు 3, 4 అయ్యిందండి. మొత్తం 12లో చేసినట్లయితే ఇది కావాలంటే ఏమవుతుందండి? 12 - 7 అనమాట, = 5. ఇది ఎలా వచ్చిందంటే పక్కన రాసుకోండి. ఇది ఒక సింపుల్ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ని ఉపయోగించుకోండి. ఇప్పటి వరకు మనం ఈ టెక్నిక్తో ఎక్కడ కూడా సమ్ చేయలేదండి. లేదు నార్మల్ ప్రాసెస్లో చేసినట్లయితే ఏం చేయాలండి? ఈ రాజాది కావాలంటే 1 - 1/4 + 1/3 చేయవలసి ఉంటుందండి. అప్పుడు మనకి ఎంత వస్తుందండి? 1 - 1/4 + 1/3 అంటే ఈ 3 ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఈ 4 ఎక్కడికి వెళ్ళిపోతుందండి. 4 + 3 అంటే 7 అవుతుంది, 7/12 అవుతుందండి. 1 నుంచి 7/12 మైనస్ చేసినట్లయితే 5/12 అవుతుంది. ఇక్కడ మీరు 5/12 వేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు 5/12 వేయాలి. 5/12 అన్ని ఇక్కడ ఫ్రాక్షన్ రూపం ఉన్నాయి కాబట్టి 4కి 3కి 12కి ఎల్సిఎం చేస్తే ఏమవుతుందంటే 12 వస్తుందండి. మళ్ళీ ప్రతిదానికి కూడా మీరు ఏం చేయాలండి? 12తో మల్టిప్లై చేయాలండి. మనం అదే చేసామండి ఇక్కడ. అంటే ఇదంతా చేయకుండానే మనము ఆ మొదట్లో ఉన్న ఆ 4-3ని ఉపయోగించుకుంటూ మనం ఆన్సర్ చేసామన్నమాట. అదే ఒక బెస్ట్ టెక్నిక్ అనమాట అది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 36. ది రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ P and Q ఈజ్ 4:5. P ఇన్వెస్ట్ ఫర్ 1 year అండ్ Q ఇన్వెస్ట్ ఫర్ 2 years. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ప్రాఫిట్ P and Q అని ఇచ్చారండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే PQది ఎలా ఉందండి? రేషియో 4:5 రేషియోలో ఉందండి. మరి టైం చూసుకున్నట్లయితే P అనేవాడు 1 year పెట్టాడండి, Q అనేవాడు 2 years పెట్టాడండి. మనకి ప్రాఫిట్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, అది గుర్తుపెట్టుకోండి. అంటే 4 × 1 అంటే 4 అండి, 5 × 2 10 అండి, అంటే 4:10 వస్తుందండి. మరి 4 అనేది 10 అనేది 2 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 2s అండి, 2 5s అండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 2:5 అవుతుందండి. అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 37. A, B and C ఇన్వెస్ట్ టు స్టార్ట్ ఏ restaurant. The total investment was Rs 3 lakhs. B invest Rs 50,000 more than A and C. And C invested Rs 25,000 less than B. If the profit at the end of the year was 14,400 rupees, then what is C share of profit in rupees అని ఇచ్చాడండి. ఏబిసి అనే ముగ్గురు కూడాను వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేశారంటే మొత్తం 3 లక్షలు పెట్టేసి ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేశారండి. ఇక్కడ బి అనేవాడు ఇన్వెస్ట్ చేశాడండి. ఎంత అండి? ఏ మోర్ దాన్ ఏ 50,000. బి అనేవాడు ఏ కంటే 50,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడండి. అండ్ సి అనేవాడు ఇన్వెస్ట్ చేశాడు ఎంత అండి? సి ఇన్వెస్ట్ చేసాడు ఎంత? 25,000 లెస్ దాన్ బి. అంటే బి కంటే 25,000 తక్కువ ఇన్వెస్ట్ చేసేటండి, 25,000. ఇప్పుడు మనది ఏ తెలియదు కాబట్టి ఏగా తీసుకోండి. బి విషయంలో చూసుకున్నట్లయితే ఎంత అండి? ఏ ప్లస్ 50,000 అండి. సి విషయంలోకి వచ్చినట్లయితే బి వాల్యూ తెలుసు కదా, అక్కడ వేసేయండి. ఏ ప్లస్ 50,000 మైనస్ 25,000 అండి. చేస్తే ఏమవుద్దండి?
ఈ 50,000 నుండి 25,000 మైనస్ చేసినట్లయితే ఏ ప్లస్ 25,000 అవుతుందండి. ఇప్పుడు ఈ 3 ప్లస్ చేస్తే ఏం రావాలంటే 3 లక్షలు రావాలండి, అవునా కాదా? కలిపేయండి మొత్తం, ఈ 3 ప్లస్ చేసండి. ఈ 3 ప్లస్ చేస్తే ఏ ప్లస్ ఏ ఏమవుతుందండి 3A అవుతుందండి. 3A ప్లస్ 50,000 ప్లస్ 25,000 అంటే 75,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3 lakhs అండి, ఈజ్ ఈక్వల్ టు 3 lakhs. therefore 3A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3 lakhs మైనస్ 75,000. ఇప్పుడు చూడండి 3 lakhs నుంచి 75,000 తీసినట్లయితే 2,25,000 అవుతుందండి. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2,25,000 బై 3 అనమాట. 3తో చూసుకున్నట్టయితే 3 7 21 అండి, ఇంకా మనకి 15 ఉంటుంది, 3 5 అంటే 75,000 అవుతుందండి. అంటే ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, ఏబీసీలు మనం తీసుకున్నట్లయితే ఏ ఎంత అండి 75,000 అండి. బి ఎంత అండి 75,000 ప్లస్ 50 అంటే ఎంత అండి 125,000 అవుతుందండి. నెక్స్ట్ సి చూసుకున్నట్లయితే 75 ప్లస్ 25 అంటే ఎంత అవుతుందండి 100 అవుతుంది, కాబట్టి 1 lakh అనమాట. ఓకేనండి, 1 lakh 0 వస్తుంది. ఇప్పుడు మనం ఏమైందండి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్లు అర్థమయ్యండి. ఇప్పుడు మనం ఎక్కడ కూడా టైం మనకు మెన్షన్ చేయలేదు. చూడండి, ఇఫ్ ద ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు కానీ ఇండివిజువల్గా టైం మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు టైం అవసరం లేదండి. ఇప్పుడు రేషియో కనుక్కోండి, 3 zeros క్యాన్సిల్ చేసేయండి. 25తో 25 3s, 25తో 25 5s, 25తో 25 4s అండి. అంటే 3:5:4 రేషియోలో పంచుకోవాల్సి ఉందన్నమాట అమౌంట్ని. మనకి ఎవరి యొక్క ప్రాఫిట్ కావాలండి, సి యొక్క ప్రాఫిట్ కావాలండి. మరి సి యొక్క ప్రాఫిట్ అంటే మొత్తం మనకి ఎంత అండి 14,400 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చిందండి. అందులో సి యొక్క ఏం కావాలండి, సి యొక్క ప్రాఫిట్ కావాలి కాబట్టి సి ఎంత అంటే 4 parts అండి. మొత్తం ఎన్ని పార్ట్స్ చూడండి, ఇక్కడ 3 + 5 అంటే 8, 8 + 4 అంటే 12 అండి. 12తో చూసుకున్నట్టయితే 12 కాబట్టి 1200 × 4 అండి. 12 4 48 కాబట్టి 4,800 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 4,800 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 38. 2 businessmen A and B invested in a business in the ratio 5:8. They decided to reinvest 30% of the profit they earned back into the business. The remaining profit they distributed amongst themselves. If a share of the profit was Rs 87,500 rupees, then how much profit did the business make? చూడండి, క్వశ్చన్ కొద్దిగా కొత్తగా మీకు అనిపించవచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్గా చేసి చదివితే మీకు చాలా నీట్గా అర్థమైపోతుందండి. క్వశ్చన్ మీరు అర్థం చేసుకుంటే చాలు అనమాట, క్వశ్చన్ని అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు చూడండి ఏమన్నా, 2 businessmen A and B ఇన్వెస్టెడ్ ఇన్ ఏ బిజినెస్ అంటే ఏ బిలు ఇద్దరు కూడాను ఒక పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్ చేశారండి. ఎంత ఇన్వెస్ట్ చేశారు చూడండి, ఇన్ ద రేషియో 5:8 అండి. ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే 5:8 రేషియోలో ఇన్వెస్ట్ చేశారండి. నెక్స్ట్ దే డిసైడెడ్ టు రీఇన్వెస్ట్ 30% ఆఫ్ ద ప్రాఫిట్. రీఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే 30% అండి, 30/100 అనమాట. అంటే టోటల్ ప్రాఫిట్ X వచ్చింది అనుకోండి, అందులో 30% అనేది రీఇన్వెస్ట్ చేశారండి. రీఇన్వెస్ట్ RI అని పెట్టుకోండి, కాకపోతే రీఇన్వెస్ట్ అంటే 0 క్యాన్సిల్ అయిపోతే అంటే ఇంకెంత ఉంటుంది 3x/10 ఉంటుందండి. అంటే ఇదంతా కూడా ఏంటి రీఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. మరి డిస్ట్రిబ్యూషన్ ప్రాఫిట్ ఏదవుద్ది, డిస్ట్రిబ్యూటివ్ ప్రాఫిట్ అంటే వాళ్ళు పంచుకునే లాభం చూసుకున్నట్లయితే ఏమవుద్దండి, 10 భాగాల్లో 3 భాగాలు పంచుకున్నారండి. అంటే ఎన్ని భాగాలు, 3 భాగాలు రీఇన్వెస్ట్మెంట్ పెట్టేశారండి. మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు అంటే ఇంకెన్ని భాగాలు ఉందండి, 7 భాగాలు ఉందండి. ఈ 7 భాగాలను పంచుకోవాల్సి ఉంటుంది. ఈ 7 భాగాలను ఎవరెవరు పంచుకోవాలండి, ఏబీలకు పంచుకోవాల్సి ఉంది. అయితే మరి ఏ రేషియోలో పంచుకుంటారో చూద్దాము. ఏ రేషియోలో పంచుకోవాలంటే 5:8 రేషియోలో పంచుకోవాలి. టైం అనేది పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఏ రేషియోలో పంచుకోవాల్సి ఉంటుంది. ఏ అనేవాడు మొత్తం చూడండి 5 parts తీసుకోవాలి. మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 13 parts కాదు, 5/13 parts అనేది ఏ పొందాలన్నమాట. మరి అందులో డిస్ట్రిబ్యూషన్ చేసిన అమౌంట్ ఎంత అంటే 7x/10 కాబట్టి అంటే ఏకి వచ్చింది ఏమవుద్దండి 7/13 × 7/10 × x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఏ యొక్క షేర్ ఎంత ఇచ్చాడండి 87,500 ఇచ్చాడండి. therefore x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 87,000 ఇక్కడ ఉంది 87,500 ×
ఇక్కడ 7/13 ఉంది కదా, ఇడిస్తే ఏమవుతుందండి 13/7 అవుతుందండి. ఇక్కడ 7/10 కాస్తే 10/7 అవుతుందండి. ఇప్పుడు ఈ 7తో క్యాన్సిల్ చేసేయండి. 7తో 7 1 జా 7, 7 2 జా 14, ఇంక 35 ఉంటుందండి. 7 5 అండి 00. చూడండి ఇక్కడ ఎక్కడ మనం తప్పు చేసాం. ఇది 5 అండి, ఇది 5 కాబట్టి ఇది 5 ఇక్కడ 5 అవుతుంది, ఇది 7 అవుతుందండి. ఈ 7 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 5తో చూడండి, 5తో 5 25 అండి, అంటే 2500 అవుతుందండి. x ఈక్వల్ ఏమైందండి 2500 ఇంటూ 13 ఇంటూ 10 అండి. ఇప్పుడు చూడండి ఈ రెండు ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. 25 ఇంటూ 13 చేసినట్లయితే మనకేమవుతుందండి, ఇక్కడ 10 మీద 3 కాబట్టి 250, 325 అంత అవుతుందండి. అంటే మనకి 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు అండి. 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. లేదా డీసమ్ చేసేయండి, ఏముంది డీసమ్ చేసి ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ 7 అవుతుంది, ఇక్కడ 4 అవుతుందండి. 7 ఇంటూ 4 అంటే 28 కాబట్టి డీసమ్ ఏదైతే 1 అవుతుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ డీసమ్ చూడండి, డీసమ్ 2 అవుతుందండి, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ డీసమ్ చూడండి 7 అవుతుందండి, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ డీసమ్ 7 అవుతుందండి, ఇది ఆన్సర్ కాదు. ఇది డీసమ్ 1 అవుతుంది, కాబట్టి ఇది ఆన్సర్ అండి. లేదా ఇక్కడ 13తో మల్టిప్లై చేసేయండి, 13 5 65 అండి. ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇక్కడ 3 zeros వేసేయండి ముందే. ఇక్కడ 2 zeros, ఇక్కడ 1 0 కదా. 13 5 65 6, 13 2 26 ప్లస్ 6 అంటే 32 అవుతుందండి. 3,25,000 అవుతుందండి, 3,25,000. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ మీకు అర్థమైతే చాలండి, చాలా బాగా చేసుకోవచ్చు మీరు. క్వశ్చన్ నెంబర్ 39. A and B started a partnership business investing in the ratio of 3:8. C joined them after 4 months with an amount equal to 3/4 of B. What was their profit at the end of the year if C got Rs 24,000 as his share? ఇక్కడ చూడండి, ఏ మరియు బి స్టార్టెడ్ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్ ఇన్వెస్టింగ్ ఇన్ ద రేషియో 3:8. ఏబీలు ఇద్దరు కూడా పార్ట్నర్షిప్ స్టార్ట్ చేశారండి. వాళ్ళ యొక్క పెట్టుబడిని ఏ రేషియోలో వేశారండి, 3:8 రేషియోలో వేయడం జరిగిందండి. 3:8. ఏబి తీసుకోండి, 3:8. సి జాయిన్ దెమ్ ఆఫ్టర్ 4 months, అంటే 4 months వరకు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు కాబట్టి ఇంటూ 4 పెట్టుకోండి. ఇది ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది టైం అనమాట. ఇప్పుడు సి అనేవాడు జాయిన్ అయ్యాడండి. సి అనేవాడు జాయిన్ అయ్యి ఆఫ్టర్ 4 months విత్ అన్ అమౌంట్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ బి అన్నాడండి. 3/4 ఆఫ్ బి అంటే చూడండి, బి ఎంత అండి 8 parts అండి. 3/4 ఆఫ్ బి, 3/4 ఆఫ్ బి అంటే చూడండి 4 1 4 2 అంటే ఏమవుతుందండి 6 అవుతుందండి. అంటే ఇక్కడ 6 వేసుకోండి సిది. వాట్ వాజ్ దేర్ ప్రాఫిట్ ఆర్ఎస్ ఇన్ ఆర్ఎస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇఫ్ సి గాట్ 24,000 అన్నాడండి యాజ్ ఈజ్ షేర్. అంటే సి అనేవాడు 24,000 పొందినట్లయితే మనకి టోటల్ ప్రాఫిట్ కావాలండి. వాట్ వాజ్ దేర్ ప్రాఫిట్ అన్నాడు, టోటల్ ప్రాఫిట్ కావాలి. అయితే ఇక్కడ చూడండి, ఇదే ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టారండి, ఎవరు ఏ అనేవాడు బి అనేవాడు ఇదే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుందండి. వీడు మాత్రం సి ఒక్కడే మారింది, కానీ వీళ్ళు టైం చూడండి ఇంటూ 6 అవుతుందండి. ఓకే, ఇలా అలవాటైపోతే ఈ రెండు ఇంటూ చేసి ప్లస్ చేస్తే ఓకే, ఈ రెండు ప్లస్ చేసుకోవాలి. లేదా 3 అనేవాడు చూడండి, ఏ అనేవాడు మొత్తం టోటల్ 12 months కూడా ఉన్నాడండి. ఏ అనేవాడు ఏంటంటే టోటల్ 12 months కూడా ఉన్నాడు. సారీ, ఇది 8 months అవుతుందేమో, ఇది కూడా 8 months అవుతుంది కనుక 8 months అవుతుందండి. ఇది కూడా 8 months అవుతుంది, ఎందుకంటే మొత్తం 1 year కదా. 4 + 8 అంటే ఏ అనేవాడు మొత్తం మనకి ఎంత అండి 12 months ఉన్నాడు కాబట్టి 3 × 12 అవుతుందండి. ఇక్కడ బి అనేవాడు మొత్తం 12 months ఉన్నాడు కాబట్టి 8 × 12 అవుతుందండి. సి అనేవాడు ఓన్లీ 8 months ఉన్నాడు కాబట్టి 6 × 8 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇది 12, ఇది 4 టేబుల్తో చూడండి 4 3s అండి, 4 టేబుల్తో 4 3s అండి, 4 టేబుల్తో 4 2s అండి, 3 టేబుల్తో 3 2s అండి. 3 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ ఏం మిగిలిందండి, ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ 8 మిగిలింది, ఇక్కడ 4 మిగిలిందండి. అంటే 3:8:4 రేషియోలో పంచుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకు ఒక విషయం తెలుసండి, ఓన్లీ సి అనేవాడు ఇది పొందాడండి. సి అనేవాడు 4 parts ఈజ్ ఈక్వల్ టు 10 అండి, 24,000 అండి. 4 parts ఈజ్ ఈక్వల్ టు 24,000 కాబట్టి అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 6,000 అవుతుందండి. ఓకేనా, అలా మనం చూసుకున్నట్లయితే మొత్తం టోటల్ ప్రాఫిట్ కావాలి కాబట్టి టోటల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ 4 + 8 అంటే 12 అవుతుందండి. 12 + 3 అంటే 15 అవుతుంది. అంటే 15 parts కావాలండి. 15 parts 15 × 6 అనమాట.
15 6 ఎంత అండి 90 కాబట్టి 90,000 ఆన్సర్ అవుతుందండి. 90,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఇక్కడ 6 అని వేసినట్టు అర్థం ఏంటంటే 6,000 అనమాట. అక్కడ అంత ప్లేస్ లేదు కాబట్టి 6,000. ఇక్కడ చూడండి 4 into 6 చేస్తే 24 వచ్చింది కాబట్టి, అలాగే 15 into 6 చేస్తే 90 వచ్చింది. ఈ 3 zeros వేస్తాను అనమాట. ఓకే, అలా చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40, A and B invest in a business in the ratio 4:5. After 10 months, B leaves in the business after withdrawing his investment. In the first year, the business made a profit of 49,000. What is B share in the profit అని ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఏబీలు ఇద్దరు కూడాను కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారండి. ఏ రేషియోలో అండి 4:5 రేషియోలో ఇన్వెస్ట్ చేశారండి. ఆఫ్టర్ 10 months బీ లీవ్స్, అంటే బి అనేవాడు 10 months తర్వాత వెళ్ళిపోయాడు, అంటే 10 months వరకు ఇటు ఉన్నాడు. ఇంకా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా విత్డ్రా చేసుకున్నాడండి. ఫస్ట్ ఇయర్ ది బిజినెస్ మేడ్ ఎ ప్రాఫిట్, అంటే ఫస్ట్ ఇయర్లో బిజినెస్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి 49,000 వచ్చిందండి. అంటే ఏ అనేవాడు ఎంత టైం ఉన్నట్టండి 12 months ఉన్నాడు. ఒక్క బి అనేవాడు మాత్రమే 10 months ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ ఏ రేషియోలో పంచుకోవాలండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియోలో పంచుకోవాలన్నమాట. కాబట్టి 4 12 ఎంత అండి 48 అవుతుంది. ఇక్కడ 5 10s 50 అవుతుందండి. మరి 2 టేబుల్తో చూసుకున్నట్టయితే 248 225 అండి. ఈ రేషియోలో పంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు ఎవరిది కావాలండి, వాట్ ఈజ్ బీ షేర్ ఇన్ ద బీ షేర్ ఆఫ్ ద ప్రాఫిట్ అన్నాడండి. అంటే బీ షేర్ అంటే ఇదే కదండి, ఇది కావాలి. మరి బీ షేర్ కావాలంటే మొత్తం ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 49,000 అండి. అందులో బీ షేర్ ఎంత అండి 25 parts. మొత్తం టోటల్ పార్ట్స్ ఏంటండి 49 అండి. ఎందుకంటే 24 + 25 49 1s 1 అంటే ఇక్కడ మీన్స్ ఏంటంటే 100,000 అని అర్థం. 1000 × 25 ఏమవుతుందండి 25,000 అవుతుంది. 25,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 41. రోహిత్ స్టార్టెడ్ ఎ బిజినెస్ with Rs 75,000 and after some months Simran joined him with Rs 60,000. If the profit at the end of the year is divided in the ratio 3:1, then after how many months did Simran join Rohit? ఇప్పుడు రోహిత్ సిమ్రాన్ అనే ఇద్దరు కూడాను వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారండి. రోహిత్ అనేవాడు 75,000 అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, అదే కదా ఇచ్చాడు. రోహిత్ స్టార్టెడ్ బిజినెస్ విత్ Rs 75,000. ఆఫ్టర్ సమ్ మంత్స్, అంటే కొన్ని నెలల తర్వాత సిమ్రాన్ అనేది జాయిన్ అయ్యిందండి. అంటే సిమ్రాన్ ఎంత పెట్టిందండి 60,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టిందండి. 60,000. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ఇఫ్ ద ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో 3:1 అండి. అంటే 1 year తర్వాత వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది 3:1 రేషియోలో పంచుకున్నారండి. అంటే రోహిత్ అనేవాడు 12 months ఉన్నాడండి, కానీ సిమ్రాన్ అనేది 12 months లేదండి. అంటే ఎన్ని నెలల తర్వాత వచ్చింది చూడండి, సమ్ మంత్స్. ఆఫ్టర్ సమ్ మంత్స్ అంటే కొన్ని నెలల తర్వాత, ఎన్ని నెలల తర్వాత X నెలల తర్వాత వచ్చింది అనుకోండి. అంటే ఎన్ని నెలలు ఉంటుందండి 12 - X నెలలు ఉంటుందండి. అవునా కాదండి. ఇప్పుడు ఈ రేషియో చూడండి ఎలా అవుతుందో. ఇక్కడ ఈ 3 zeros క్యాన్సిల్ చేసండి. ఇది 15తో చూసుకున్నట్టయితే 15తో 15 4s అండి, 15తో 15 5s అండి. 5 × 12 అంటే 60 వస్తుంది. 60:4 × 12 అంటే 48 అండి. 4 × X 4X అండి. ఇది దేనికి సమానం అండి 3:1కి సమానం అండి. ఇప్పుడు మనకి చూడండి, ఈ రేషియో సమానం కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టైమ్స్ చేసుకోండి. చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ 48 - 4x ఈజ్ ఈక్వల్ టు 3:1 కదా. అంటే ఈ 2 ఇంటూ చేసేయండి. 48 × 3 చేశారు అనుకోండి. 48 3 ఎంత అంటే 3 8s 24 2 3 4s 12 + 2 అంటే 144 అండి. -4 3s 12 కాబట్టి 12x ఈజ్ ఈక్వల్ టు 60 1s 60 అండి. ఇప్పుడు మనకి 12x కావాలనుకోండి, ఈ 12x పంపించిస్తే ఈ 60 వచ్చేస్తుందండి. అంటే 144 - 60 అవుతుందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు 144 నుండి 60 మైనస్ చేస్తే ఏమవుతుందండి 84 అవుతుంది. కాబట్టి మరి x ఈజ్ ఈక్వల్ టు 84/12 అనమాట. 12తో చూడండి, 12తో 12 7 కాబట్టి 7 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 7 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోండి. ఓకేనా. అంటే మనం ఏంటంటే ఎన్ని నెలల తర్వాత సిమ్రాన్ అనేది ఈ బిజినెస్లో జాయిన్ అయిందో దాన్ని మనం ఎక్స్గా తీసుకున్నామండి. కాబట్టి ఎన్ని నెలలు ఉంటుందండి, ఎక్స్ నెలల తర్వాత వచ్చిందంటే 12 - X months అనేది ఆ బిజినెస్లో ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా తీసుకున్నాం అనమాట, పార్ట్నర్షిప్లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 42 అండి. ST and U started a business and their
capitals are in the ratio of 3:4:6. At the end they receives the profit in the ratio 1:2:3. What will be the respective ratio of time period for which they contribute their capitals అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, STU స్టార్టెడ్ ఏ బిజినెస్ అంటే STU అనే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారండి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ దేర్ క్యాపిటల్స్, ఇన్వెస్ట్మెంట్ అన్న క్యాపిటల్స్ అని ఒకటి అంటే క్యాపిటల్స్ చూసుకున్నట్లయితే ఎలా ఉందండి 3:4:6 రేషియోలో ఉందండి. ఎట్ ద ఎండ్ దే రిసీవ్స్ ద ప్రాఫిట్ ఇన్ ద రేషియో 1:2:3 అండి. ప్రాఫిట్ విషయంలో చూసుకున్నట్లయితే 1:2:3 రేషియోలో పంచుకున్నారండి. అయితే ఏం కావాలంటే అడిగి వాట్ విల్ బి ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఫర్ విచ్ ద కంట్రిబ్యూట్ దేర్ క్యాపిటల్స్ అన్న టైం పీరియడ్ కావాలండి. మనకు తెలుసండి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అండి. మరి టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ ఇన్వెస్ట్మెంట్ ఇటు పంపించాలి కాబట్టి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. మరి టైం ఈజ్ ఈక్వల్ టు చూడండి ప్రాఫిట్ బై అంతేనా, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఏమవుతుందండి 1/3:2/4:3/6 అండి. ఓకేనండి. ఇక్కడ చూడండి ఏముందండి 2 1s 2 2s అండి, 3 1s 3 2s అండి. అంటే మనకి ఏమొచ్చిందండి 1/3:1/2:1/2 వచ్చిందండి. ఈ రెండు సమానం కాబట్టి ఈ రెండు సమానంగా ఎక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే రెండిట్లో ఉంది కాబట్టి కనుక్కోలేము. ఒకసారి చూద్దాం. 3కి 2కి ఎల్సిఎం చూడండి, 3కి 2కి ఎల్సిఎం 6 కాబట్టి ప్రతిదాన్ని కూడా 6తో మల్టిప్లై చేసేయండి. ప్రతిదాన్ని కూడా 6తో మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుందండి 3 2s కాబట్టి ఇక్కడ 2 వస్తుందండి, 2 3s కాబట్టి 3 వస్తుందండి, 2 3s కాబట్టి 3 వస్తుందండి. అంటే 2:3:3 అనమాట. 2:3:3 ఎక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. మనకి ఏది అడిగితే దాని ఆధారంగా మనం చేసుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐకి మనకు 2 times 3 times రిపీట్ అయిందండి ఇటువంటి క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 43. ఇంతకుముందు క్వశ్చన్ చాలా మంది తప్పులు కూడా చేస్తుంటారండి. మనం ఇప్పుడు ఈ చెప్పినట్లుగా మీ ఫామ్లో గుర్తుంచుకుంటే మాత్రం సింపుల్గా చేయగలండి. ఈ ఫామ్లో గుర్తుంచుకుంటే సింపుల్గా మీకు వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 43. రామన్, రోహిత్ అండ్ రాజా ఆర్ పార్ట్నర్స్ అండ్ ఇన్వెస్ట్ ఏ బిజినెస్. ఇది ఆల్రెడీ మనం చేసినట్టు ఉన్నామండి. ఈ క్వశ్చన్ 3:4:5 వచ్చింది. ఇదే వీడియోలో ఉంటుంది, చూడండి ఒకసారి అండి. 35 క్వశ్చన్ అండి. 35 క్వశ్చన్ సేమ్ యాజ్ టీజ్గా మనము ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది, రిపీట్గా జరిగింది. ఇక్కడ SSC CAPEకి వచ్చిందండి, ఇది ఢిల్లీ పోలీస్కి వచ్చింది. ఇక్కడెక్కడ దేనిలో వచ్చిందండి, ఇక్కడ SSC CAPE వచ్చింది, ఒక ఢిల్లీ పోలీస్, రెండు కూడా సేమ్ అండి. ఇది 2017లో వచ్చింది. ఇది మనకు చూసుకున్నట్లయితే ఇది కూడా 2017 అండి. అంటే మనకి సెకండ్ సిట్టింగ్ రెండు మిక్స్ క్వశ్చన్ రిపీట్ అయిపోయింది అంతే, సెకండ్ షిఫ్ట్. ఓకే సరిపోయిందండి, ఒకసారి అది చూస్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 44 అండి. A, B and C are partners and invest in a business. A invest 1/5 of the total and B invest 1/4 of the total. What is the ratio of the profit A and B respectively అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి ఇన్వెస్ట్మెంట్స్ ABC విషయంలో మనం చూసుకున్నట్లయితే ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 1/5 అంత, 1/5 పార్ట్ అండి. బి ఇన్వెస్ట్మెంట్ అనేది 1/4 పార్ట్ అండి. ఇప్పుడు 5కి 4కి ఎల్సిఎం ఎంత అండి 20 కాబట్టి టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది 20 అని తీసుకోండి. తీసుకుంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనం 20 అని తీసుకున్నట్లయితే ఏమవుతుందండి, ఇది 20/5గా తీసుకోండి, ఇది 20/4 అండి, ఇది ఎంటీ అండి. ఎందుకు ఎంటీ అండి, రిమైనింగ్ మాత్రమే రాస్తాం అనమాట. ఇక్కడ రిమైనింగ్ మాత్రమే రాస్తాం కాబట్టి. ఇప్పుడు చూడండి 5తో 5 4 అండి, 4తో 4 5 అండి. మొత్తం 20లో ఈ 4 5 9 తీసేస్తే ఇంకెంత ఉంటుందండి 11 ఉంటుంది. కాబట్టి సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందండి 11 అవుతుందండి. ఇది ఇన్వెస్ట్మెంట్లు అనమాట ఇవి. మరి టైం ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రాఫిట్ కూడా ఏ రేషియోలో పంచుకోవాలండి, ఇదే రేషియోలో పంచుకోవాలండి. 4:5:11 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4:5:11 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం పంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఎల్సిఎం మెథడ్లో చేసుకుంటే చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా మీరు ఏ మెథడ్లో చేసుకున్నా సరే మీకు టైం వేస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 45 అండి. PQR ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 1/2:1/3:1/12 రెస్పెక్టివ్లీ. అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ 1,21,000 రూపీస్, వాట్ విల్ బి ద షేర్ ఆఫ్ క్యూ. క్యూ యొక్క షేర్ కావాలండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే ABC చూసుకున్నట్లయితే ఫ్రాక్షన్లో ఇవ్వడం జరిగిందండి 1/2:1/3:1/12 అండి.
మరి దీన్ని హోల్ నెంబర్గా మార్చడం కోసము ఈ 2కి 3కి 12కి ఎల్సిఎం చేసుకోండి. 2కి 3కి 12కి ఎల్సిఎం చేసినట్లయితే 12 అవుతుందండి. ప్రతిదాన్ని కూడా 12తో మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేసినట్టే 2 6 అండి, 3తో 3 4 అండి, 12తో 12 1 అండి. అంటే 6:4:1 రేషియోలో పంచుకోవాల్సి ఉంటుందండి. మరి ఎవరి యొక్క వాటా కావాలి చూడండి. వాట్ విల్ బి ద షేర్ ఆఫ్ క్యూ, క్యూ యొక్క వాటా కావాలండి. ఇది పీక్యూలు కదా, నేను ఏబీసీలు రాశాను, పీక్యూఆర్ అండి. ఇది ముందు లెక్క కూడా అలాగే రాసామేమో, ఏబీసీలు ఇచ్చాడు సార్, సరిపోయింది. ఇప్పుడు క్యూది కావాలి కాబట్టి క్యూ ఎంత అండి, 4 అండి. క్యూ వాటా కనుక్కుందామండి. ఇప్పుడు మొత్తం ఎంత అండి, 1,21,000 అండి. 1,21,000 ప్రాఫిట్ వచ్చిందండి. అందులో క్యూది 4 పార్ట్స్ అండి. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి, 11 పార్ట్స్ అండి. ఎందుకంటే 6 + 4 + 1 11 పార్ట్స్. 11 1s 11 11s అండి. అంటే 11,000 అవుతుందండి. 11,000 × 4 = ఏమవుతుందండి, 44 అండి. 44,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 44,000 చూడండి ఎక్కడ ఉందండి, మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఆన్సర్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే టైప్ 5లో 45 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన గణేష్ స్టడీ సెంటర్లో అందరు స్టూడెంట్స్ కోరిక మేరకు ఎగ్జామ్ బ్యాచ్ అని స్టార్ట్ చేస్తున్నానండి. ఎగ్జామ్ బ్యాచ్, ఈ ఎగ్జామ్ బ్యాచ్లో మనం ఏంటంటే అర్థమెటిక్ని అండ్ రీజనింగ్ని, ఈ రెండింటిని కూడా మనం ఎగ్జామ్స్గా కండక్ట్ చేస్తాను. అయితే ముందు మీకు టైం టేబుల్ ఇచ్చేస్తానండి. ఏ రోజు ఏ ఎగ్జామ్ పెట్టబడుతుంది అనేసి మనం టైం టేబుల్ అర్థమెటిక్ ఇచ్చేస్తాను నేను. ఆ టైం టేబుల్ ప్రకారం అర్థమెటిక్ రీజనింగ్ మార్నింగ్ ఒక ఎగ్జామ్ అవుతుందండి, మార్నింగ్, అలాగే ఈవినింగ్ రీజనింగ్ అండి. ఇలా మనము రోజు కూడా మార్నింగ్ ఒక 30 మార్క్స్కి ఒక ఎగ్జాము, రీజనింగ్ ఈవినింగ్ 30 మార్క్స్కి ఒక ఎగ్జామ్. 2 ఎగ్జామ్స్ మీరు రాసినట్లయితే 1 మంత్లో మీకు టోటల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది రివిజన్ కంప్లీట్ అయిపోతుందండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది రివిజన్ కంప్లీట్ అయిపోతుంది. మనం ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా, అర్థమెటిక్ రీజనింగ్ ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడాను మీకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఈ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే. చూడండి ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో వచ్చిన క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా నేను 30 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తానండి. ప్రతి టాపిక్ కూడాను 30 మార్క్స్కి మార్నింగ్ ఎగ్జామ్ అర్థమెటిక్ ఉంటుందండి, ఈవినింగ్ ఎగ్జామ్ రీజనింగ్ ఉంటుంది. ఆ విధంగా నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. ఎవరికైతే ఈ ఎగ్జామ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మన గణేష్ స్టడీ సెంటర్లో ఒక సపరేట్గా ఎగ్జామ్ బ్యాచ్ సంబంధించిన ఒక కోర్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ కోర్సులో మీరు జాయిన్ అవ్వండి. లేదా మీరు డైలీ నేను టెలిగ్రామ్లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లోనే జాయిన్ అవ్వండి. మనం ఈ వీడియో లింక్ కింద నేను టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను. ఆ గ్రూప్లో ఎవరైతే ఎగ్జామ్స్కి ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఎగ్జామ్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే యాప్లో కూడా ఆ కోర్స్ మీద మీరు కోర్సులో జాయిన్ అయినట్లయితే మీకు ప్రతిరోజు కూడా మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుందండి, ఈవినింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడాను ఎగ్జామ్ రాసిన వెంటనే దాని కింద మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసేయండి. అంటే ఎగ్జామ్ సొల్యూషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది. కాబట్టి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దీనికి సంబంధించిన మరొక వీడియో కూడా నేను చేస్తాను. ఒక్క ఇంట్రడక్షన్, మీకు ఆ విషయం తెలియాలనే ఉద్దేశంతో, ఎంతమంది ఇంట్రెస్ట్ చూపుతున్న ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. ఈ వీడియో కింద మీకు వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ నేను ఇస్తాను. ఈ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. దాన్ని బట్టి అంటే టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఆ విధంగా జాయిన్ అయిన వ్యక్తుల ఆధారంగా చూసుకొని ఏంటంటే వీలున్నంత తొందరగా ఆ 2-3 డేస్లోనే మీకు ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే క్వశ్చన్ పేపర్స్ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి కొన్ని క్వశ్చన్ పేపర్స్ నేను తయారు చేయడం జరిగింది. అలాగే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా తయారు చేసి మీకు ఎగ్జామ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.